కావ్య అయితే సైకిల్ మీద అలా వస్తూ ఉంటుంది. అలా వస్తున్న కావ్యనైతే రాజ్ చూడకుండా గుద్దేస్తూ ఉంటాడు. అలా గుద్దేస్తూ అమ్మో! ఎవరు నా కారు కింద పడిపోవడానికి వచ్చారని చెప్పి రాజు అయితే చాలా కోపంగా కారు అయితే దిగుతూ ఉంటాడు. ఇక కావ్య పడిపోయి లెగిస్తే కళ్ళు పోయాయా అని చెప్పి ఇలాగా కళ్ళు నెత్తిన పెట్టుకొని తోలుతున్నావా అని చెప్పేసి అయితే అనబోతూ ఇలా అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావనంటే డబ్బుందని పొగరు చూపిస్తున్నావా? సైకిల్‌ని గుద్దావని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. అలా అనగానే చుట్టూ జనాలు వస్తూ ఉంటారు. ఏంటి సెటప్పు ముందే ప్లాన్ చేసుకున్నావా? ఏంటి ఎంత కావాలి చెప్పు? వీళ్ళందరికీ నేనే ఇవ్వాలా? నువ్వే ఇచ్చేస్తావా? నీ సైకిల్‌కి ఈట్లికి ఎంత కావాలి డబ్బులు? అనితే రాజు కావ్యని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే బాగానే సెటప్ చేశావే! ఎంతకు మాట్లాడావేంటి జనాల్ని? అసలు నువ్వు ఎలా అనుకున్నావే? నా కారు కింద పడేసి డబ్బులు గుంజుదాం అనుకున్నావా? ఇంత చీప్ మెంటాలిటీ ఏటనంటే మీకు డబ్బులు అంత ఎక్కువైపోతే బ్యాంకులో ఏసుకోండి. లేదు అంటే మీ ఇంట్లో తేరగా తిని కూర్చుంటున్నారు కదా! రుద్రాని, రాహుల్ వాళ్ళు. వాళ్ళకి పడేయండి. వాళ్ళైనా మీ మీద ఇంట్లో వాళ్ళ మీద చాడీలు చెప్పడం, కుట్రలు పన్నడం మానేస్తారు. వాళ్ళు ఇక నుంచి పోనీలే రాజు మా డబ్బులు మాకిచ్చేస్తున్నాడని చెప్పేసి కామ్‌గా ఉంటారు. డబ్బులు లేక వాళ్ళు ఇదైపోతున్నారు. మీరుగా నా డబ్బులు వాళ్ళకి పడేస్తే బాగా చూసుకుంటారు మిమ్మల్ని కూడా. ఇంట్లో చిచ్చులు పెట్టడం మానేస్తారు. డబ్బు పొగరు బాగా ఎక్కువైంది. డబ్బు పొగరు దించుకుంటే మంచిది అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. నీకెంత పొగరే అని అంటూ ఉంటాడు. పొగరు కాబట్టే మీరు నన్ను ఒగ్గేశారు. ఒక భార్య కట్టుబట్టలతో వెళ్ళిపోయినా మీరు అడగలేదు. అలాంటి భర్త మీరు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ వీళ్ళిద్దరూ భార్యాభర్తలా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటారు.